సాధారణంగా ఎమ్మెల్యే అభ్యర్థులు బ్యాలెట్ బరిలో యుద్ధానికి దిగి ప్రజల తీర్పు కోసం ఎదురుచూస్తారు. అయితే రాజమండ్రి రూరల్ సెగ్మెంట్లో పరిస్థితి డిఫరెంట్ గా కనిపిస్తోంది. పార్టీ అధినేతల తీర్పు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అక్కడి నేతలకి. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, టీడీపీ సీనియర్ నేత కోరంట్ల బుచ్చయ్య చౌదరిలు రూరల్ నుండి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ సీటు కోసం పట్టుబడుతుండటంతో బాల్ పార్టీ అధ్యక్షుల కోర్టులోకి వెళ్లింది. సీట్ల సర్దుబాటులో రూరల్ ఎవరికి దక్కుతుంది? ఎన్నికల బరిలో నిలిచేదెవరు? ఎలక్షన్ టైంలో రాజమండ్రి రూరల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ జనసేనలో ఉమ్మడి అభ్యర్థిగా ఒక్కరికే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటులో రూరల్ సీటు ఎవరికి దక్కుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తామే అభ్యర్థులమని టీడీపీ జనసేన నేతలు జనంలోకి వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం ఆసక్తికరంగా తయారైంది. అక్కడి నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ టికెట్పై ధీమాతో కనిపిస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా ఆయనకు చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ కూడా చేశారట. ఆ క్రమంలో ఆయన అప్పుడే ప్రచార సన్నాహాల్లో పడ్డారు. అయితే పొత్తు ధర్మం పాటిస్తూ అధికారికంగా ప్రకటన వచ్చే వరకు టికెట్ విషయమై ఓపెన్ గా మాట్లాడనంటూనే మీడియా ముందు అన్నీ చెప్పేస్తున్నారు. ఇది నాది అని చెప్పుకుంటే నా స్థాయిలో నేను పొలిట్ బ్యూరో మెంబర్ని, డిప్యూటీ లీడర్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేని, అవునా, పార్టీ ఫౌండర్లో ఒకడిని. నేనే చెప్పటం లేదు ఇది నాదే, నాకే ఇచ్చేసారని చెప్పట్లేదుగా. వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. పైకి నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు విషయాలు చర్చలు జరుగుతున్నాయి. దానివల్ల సర్దుబాట్లు అయ్యాక ఒకేసారి అనౌన్స్మెంట్ చేద్దామని ఆలోచన నాయకత్వం ఉంటుంది. ఈ లోపల ఇండైరెక్ట్గా చెప్తారు కదా, ముందుకెళ్ళండి. నేను ఒక సీనియర్ నాయకుడిని కనుక నేను నా అంతా నేనే అనౌన్స్ చేసుకుంటాను నేను చెప్పేది కాదు. మొదటి నుంచి ఇప్పుడు 14లో ఎలక్షన్లు ఆఖరి దాకా నాకు బీఫారాలు రాలే. కారణాలు ఏంటంటే జనసేన పొత్తు సీట్లు సర్దుబాటు కాక ఆఖరి దాకా రాలే. ఆఖరి 2 బీఫారాలు ఇచ్చి నీ ఇష్టం అన్నారు. అది వేరే విషయం. మరి నేను ఆ రోజు కూడా చెప్పలేదు కదా. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో సీట్ల సర్దుబాటుపై అభిప్రాయ సేకరణకు సమావేశమయ్యారు. ఆ మీటింగ్లో రాజమండ్రి రూరల్ నుంచి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారట. గత ఎన్నికల్లో జనసేనకు భారీగానే ఓట్లు పడ్డాయని, ప్రస్తుతం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజల నాడిని తెలుసుకున్నానని అంటున్న కందుల దుర్గేష్ పవన్ ఇచ్చిన హామీపై ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మరోవైపు పొత్తు ధర్మం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా తన నిధుల్ని రాజమండ్రి రూరల్ కు కేటాయించానని, ఇక్కడి ప్రజలతో తనకు అవినాభావ సంబంధం ఉందని కందుల దుర్గేష్ వాదిస్తున్నారు. బుచ్చయ్య చౌదరిని కలుపుకుని పనిచేస్తానని ప్రకటిస్తున్నారు. మరోవైపు జనసేన శ్రేణులన్నీ కూడా సీటు తమదేనని, తమ నాయకుడు కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలిచి తీరతారని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో తిరిగేస్తుండటం విశేషం. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా అది అబద్ధం అవుతుంది. మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగానో లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పట్లేదు. స్పష్టంగా 4 రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ, రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం, నువ్వు చేస్తున్నావు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి మాట. అయినప్పటికీ నేను దాన్ని బాహాటంగా చెప్పడం లేదు. ఒకటే చెప్తున్నాను, అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్టు, వాళ్ళు చెప్తారనేటువంటి మాట. జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకుంటుంది. కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది. అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లకి అక్కడ బలం వాళ్ళకు ఉంటే దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది. అది సహజమైనటువంటి మాట. తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. మరోవైపు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకునున్న మాజీ మంత్రి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా టికెట్పై అదే ధీమా ప్రకటిస్తుండటంతో అటు జనసేన, ఇటు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. గోరెంట్ల తాను టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ని అంటుంటే, కందుల దుర్గేష్ జనసేన జిల్లా అధ్యక్షుడిని అంటూ మీడియా ముఖంగా చేస్తున్న ప్రకటనలతో పొత్తుల లెక్కలపై పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తోంది. మరి రేపు అధికారిక ప్రకటన వచ్చి టికెట్ ఎవరికి దక్కినా మరొకరు పోటీలో ఉన్న అభ్యర్థికి సహకరిస్తారో లేక వేరే కుంపటి పెట్టుకుంటారో చూడాలి.